పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజుటి పవిత్ర బైబిల్ గ్రంథంలోని రహస్యాలను తెలుసుకోవడానికి మీకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు పవిత్ర బైబిల్ గ్రంథంలో రెండవ పుస్తకమైనటువంటి నిర్గమకాండం నుంచి పవిత్ర బైబిల్ గ్రంథ రహస్యాలను తెలుసుకుందాం. నిర్గమము అంటే ఏంటో మీకు తెలుసా? నిర్గమము అనగా నిష్క్రమించడము లేదా బయటకు వెళ్ళిపోవటము. దీనిని ఆంగ్లంలో ఎగ్జోడస్ అంటారు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి ఏ శతాబ్దాల మధ్య విడిపించబడ్డారో మీకు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడినటువంటి సంఘటన క్రీస్తు పూర్వము 17వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్య జరిగి ఉండవచ్చని బైబిల్ గ్రంథ పండితులు భావిస్తున్నారు. ఈ గ్రంథమును ఎవరు ఎప్పుడు ఏ శతాబ్దం మధ్య సంకలనం చేశారో తెలుసా? ఈ గ్రంథమును మోషే ప్రవక్త క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం మధ్య బాబిలోనియా ప్రవాసాంతరము సంకలనం చేయబడినని పలువురు ఆధునిక పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు మరియు ఎన్ని భాగాలుగా విభజించబడినో తెలుసా? గ్రంథంలో మొత్తం 40 అధ్యాయాలు ఉన్నాయి. 40 అధ్యాయాలను 3 భాగాలుగా విభజించారు. దీనిలో మొదటి భాగము తండ్రి అయిన యెహోవా మోషే ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించడం. ఈ సంఘటన నిర్గమకాండము మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 13వ అధ్యాయము 16వ వచనం వరకు ఉంటుంది. రెండవ భాగము ఐగుప్తు నుండి సీనాయి పర్వతం వరకు ప్రయాణము. ఈ సంఘటనలు 13వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ అధ్యాయము 27వ వచనం వరకు ఉంటుంది. మూడవ భాగము సీనాయి పర్వతము వద్ద సంఘటనలు. ఈ సంఘటనలు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 40వ అధ్యాయము 38వ వచనం వరకు రచించబడి ఉన్నాయి. ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నేటి పవిత్ర బైబిల్ గ్రంథంలోని నిర్గమకాండం నుంచి ఉన్నటువంటి బైబిల్ గ్రంథ రహస్యాలు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైనా పవిత్ర బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని తను మోక్షరాజ్యానికి వెళ్ళినప్పుడు వారికి కుడి ఎడమ వైపులా తన కుమారులను కూర్చోబెట్టుకున్నామని ఎవరైనా అడగటం విన్నారా? అనగా యేసుక్రీస్తు ప్రభువుకి రికమెండ్ చేయటం విన్నారా? అదేంటి? యేసుక్రీస్తు ప్రభువుకు మోక్షరాజ్యంలో కుడి ఎడమల వైపులా కూర్చోబెట్టుకోవటానికి భూలోకంలోనే రికమెండేషన్లు అడగటం ఏంటి? విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదూ. అది విచిత్రం కాదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అది జరిగిన సంఘటన. ఈరోజు సువార్తలో జరిగిన సంఘటన. అదేంటో ఈరోజుటి సువిశేష పట్టణ గ్రంథం ద్వారా తెలుసుకుందాం. ఇవాటి సువార్త గ్రంథ పట్టణాలు. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. సువార్త పట్టణము మత్తయి గారి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుంచి 28వ వచనం వరకు. అది సరే, మరి పరలోక రాజ్యంలో తండ్రి అయిన యెహోవా యొక్క కృపచేత యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో కూర్చోటానికి మనం ఎలా ఆ స్థలాన్ని సంపాదించుకోవాలి అను ప్రశ్నకు సమాధానంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాలు చదివితే మనకి అర్థమవుతుంది. అందులో క్రీస్తు ప్రభువుకు మోక్షరాజ్యంలో ఇరువైపులా ఎవరైనా కూర్చోవాలంటే తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అయితే తండ్రి దేవుని చిత్తం ఏంటి? ఆ దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి అని మరొక ప్రశ్న మనకు రావచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం 27, 28 వచనాలు ఈనాటి సువిశేషంలో తెలపబడి ఉన్నాయి. ఇందులో యేసుక్రీస్తు ప్రభువు తన కుడి ఎడమల వైపు మోక్షరాజ్యంలో స్థానాలు కావాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే సేవా తత్పరత కలిగి తగ్గింపు తత్వంతో తన అజమాయిషిలో ఉన్నటువంటి వారికి సేవ చేయగలిగేలా ఉండాలి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవాడు పరలోకంలో కూడా ప్రథముడై ఉండాలి అంటే తన స్థాయిని తగ్గించుకొని తన అజమాయిషి క్రింద ఉన్న వారికి సేవకుడుగాను బానిసగాను వారిని సేవించుకోవాలి. మరి అయితే ఆ సేవలేవి, అవి ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు అని మనకు సందేహం రావచ్చు. ఈ సేవలను పవిత్ర బైబిల్ గ్రంథంలో 3 రకాలైన సేవలుగా గుర్తించారు. అవి మొదటిది సామాజిక సేవ, రెండవది మతపరమైన సేవ, మూడవది సాంఘికపరమైన సేవ. ఈ మొదటిది అనగా సామాజిక సేవ మత్తయి గారి సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలోను, లూకా గారి సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలోను, అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతాం. ఇక రెండవ రకమైనటువంటి సేవ
మతపరమైన సేవ. ఈ విషయాలు మనం నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనము, లేవీకాండము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు 3 రకమైన సేవ, సాంఘికపరమైన సేవలు. ఈ సాంఘికపరమైన సేవలను మనము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు, మరియు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుతాం. ఇవి కేవలం కొన్ని మాత్రమే మనం ఉదాహరణగా తీసుకున్నాం. వాస్తవానికి చెప్పుకోవాలంటే క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఒకే ఒక్క వాక్యం మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ సహోదరుని ప్రేమించుము అన్న వాక్యంలోనే అన్ని సేవలు ఇమిడి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఆ సేవలో గొప్పవారు తమ స్థాయి నుంచి దిగివచ్చి లేక తమ స్థాయిని తగ్గించుకొని వారికన్నా దిగువ వారికి సేవ చేయటం లేక సహాయం చేయటం, వీటిలో ప్రథమంగా మనం ప్రభువుని ఖచ్చితమైన ఉదాహరణగా తీసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు తన దైవత్వాన్ని విడిచి వచ్చి మన కొరకు మరణించారు. అంతేకాకుండా తన గురుత్వ స్థాయి నుంచి తగ్గించుకొని కడరాత్రి భోజన సమయంలో శిష్యులు కాలు గడిగారు. అలాగే నిస్వార్థంగా తోటి వారికి ఏ రూపంలో అవకాశం వస్తే ఆ రూపంలో సేవ చేస్తూ తద్వారా క్రీస్తు ప్రభుని ప్రదర్శించగలగాలి. ఈ సందర్భంలో నా జీవితంలో ఎంతో హృదయ విదారకమైన దుఃఖభరితమైన సంఘటన జరిగిన సందర్భంలో 3 వ్యక్తులు తమ స్థాయిని తగ్గించుకొని అధమస్థితిలో ఉన్న నాకు సహాయం చేశారు. వారిలో మొదటివారు డాక్టర్ సామ్యూల్ గారు, ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు. 2వ వారు రాయ్ గారు, ప్రైవేట్ స్కూల్ చైర్మన్ గారు. 3వ వారు మా విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ అర్జున్ గారు. వీరు 3 వారు వారి స్థాయిని తగ్గించుకొని నా కష్ట పరిస్థితుల నుంచి నన్ను తప్పించారు. అందుకు నేను, నా కుటుంబము ఎప్పుడూ వారికి రుణపడి ఉంటాం. ఈనాడు క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 20వ అధ్యాయము 26, 27 వచనంలో చెప్పిన ప్రకారం వారు నాకు మాతృకను ఇచ్చారు. వారిని మన క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ దీవించాలని ప్రార్థిస్తున్నాను. అయితే ఇలా సేవసిస్తున్న వారికి తండ్రి దేవుడు పరలోకంలో స్థానాలను కేటాయిస్తారు అంటూ క్రీస్తు ప్రభు తెలుపుతున్నారు ఈనాటి సువిశేషంలో. అయితే ఈ లోకంలో అనేక విధాలుగా సేవసిస్తున్న వారి హృదయాలు ఆ సేవ చేస్తున్నప్పుడు ఎంతగా పరమానంద భరితమై ఉంటాయో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 17వ వచనంలో తెలుపుతున్నారు. ఆ వచనములను చదువుతున్నంతసేపు వారు ఎంతగా పరమానందంతో పరవశించిపోయారో మనకు అర్థమవుతుంది. ఇందులో పునీత పౌలు గారు తను తాను ఎంతగా తగ్గించుకున్నారంటే తనను ఒక మట్టి పాత్రతో పోల్చుకుంటున్నారు. ఆ మట్టి పాత్ర లాంటి వారు దేవుని శక్తిచే నింపబడి వారు చేస్తున్న ప్రతి పని దైవశక్తిచే చేస్తున్నామని చెబుతూ ఆ దైవ సేవలో వారు అన్యులచే కొట్టబడ్డామని, చెరసాల్లో వేయబడ్డామని, గెంటి వేయబడ్డామని, ద్వేషించబడ్డామని, దూషించబడ్డామని, అయినప్పటికీ మేము క్రీస్తు కొరకై విశ్వాసంలో నిశ్చలంగా ఉంటూ చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ క్రీస్తు ప్రభు మానవులందరి కొరకు ప్రాణత్యాగం చేసినట్లు మేము కూడా మీ కొరకు మరణించుటకు సిద్ధంగా ఉన్నాము అని కొరింథీయులకు రాసిన లేఖలో పునీత పౌలు గారు చెబుతున్నారు. ఇదంతా మేము చేయనది ఎంతమందికి వీలైతే అంత దైవ సందేశము ప్రకటించుట కొరకే, దేవుని మహిమపరచుట ద్వారా మన కొరకు మరణించిన క్రీస్తు ప్రభువును మహిమపరచుటకే అని చెబుతూ ఎంతో హృదయానంద భరితుడై క్రీస్తు ప్రభువుకు నిజమైన సేవకుడుగా జీవించారు అని మనం ఆ వచనం ద్వారా తెలుసుకోవచ్చు. మరి అంతటి భక్తునికి తండ్రి దేవుడు ఉత్తమ స్థానాన్ని క్రీస్తు ప్రభువుని సన్నిధిలో ఇచ్చే ఉంటారు కదా. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఊహించండి మరి మన పరిస్థితి ఎలా ఉంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం పునీత పౌలు గారు అంత గొప్ప వాళ్ళం కాకపోయినా, అంతగా సేవ చేయకపోయినా, మన పరిధిలో మనకు చేతనైనంత ఏదో మనం ప్రభు యొక్క మహిమాత్మై చేసి తండ్రి దేవుని స్తుతించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుకి కృతజ్ఞతగా జీవించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని కొద్దిపాటి ప్రార్థన ద్వారా తండ్రి దేవుని వేడుకుందాం. ప్రార్థన. తండ్రి అయిన యెహోవాదేవా, మీ చిత్తమైతే పునీత పౌలు గారు చెప్పినట్లుగా మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభువు తన స్థితిని తగ్గించుకొని వచ్చి
మాకు సేవ చేసినట్లుగా మేము కూడా తోటివారికి ఏదో రూపంలో ఎంతమందికి సేవ చేయ అవకాశం వస్తే అంతమందికి సేవ చేయడం ద్వారా క్రీస్తు ప్రభుని రక్షణ సువార్తను ప్రకటిస్తూ తండ్రి దేవుడైన మిమ్మల్ని మహిమపరుచుకున్న భాగ్యమును మాకు దయచేయమని మా నాదుడిని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి యెహోవా దేవుడు సేవా తత్పరత కలిగినటువంటి హృదయాలను ప్రోత్సహిస్తూ వారందరికీ తోడై ఉంటూ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.